ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, నేను మందిరం మానేయాలనుకుంటున్నానండి అన్నది. అప్పుడు పాస్టర్ గారు, ఏమ్మా ఎందుకు మానేయాలనుకుంటున్నావు మందిరం నువ్వు అని అడిగారు. అప్పుడు ఆ సహోదరి అంది, నేను చూస్తున్నానండి ఎవరికే సన్నిధిలో డిసిప్లిన్ లేదు, ఫస్ట్ ఎవరు వాక్యం సరిగ్గా వినడం లేదు, సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు, మీరు వాక్యం చెప్తున్నా కానీ అటు ఇటు నడుస్తున్నారు. దాన్ని బట్టి నాకు ఏంటంటే ఇక్కడ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎవరికి కూడా వాక్యం పట్ల దేవుడి పట్ల గౌరవం లేదు, అందుకే మానేద్దాం అనుకుంటున్నానండి అన్నది. అప్పుడు పాస్టర్ గారు ఆలోచించి, సరే అమ్మా ఇట్రా, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి ఈ మందిరం చుట్టూ ఈ గ్లాసు నిండా నీళ్ళు ఉన్నాయి కదా, ఒక్క చుక్క కూడా వలక్కుండా నువ్వు తిరిగి రావాలి అన్నారు. అప్పుడు ఆ పాప ఏం చేసిందంటే ఆ గ్లాస్ పట్టుకుని మందిరం చుట్టూ ఒక్క చుక్క కూడా పడకుండా చాలా జాగ్రత్తగా చూసి పట్టుకొచ్చింది. అప్పుడు పాస్టర్ గారు అడిగారు, అదేంటమ్మా ఒక్క చుక్క కూడా పడకుండా నువ్వు ఎలా పట్టుకొచ్చావు అంటే, ఆమె అంతప్పుడు జాగ్రత్తగా రండి చూసుకుంటూ అడుగులో అడిగేసుకుంటూ చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళానండి, అందుకే పడలేదన్నది. అంటే అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, దేవుని మందిరములో నీ ఏకాగ్రత పాస్టర్ గారు చెప్పే వాక్యం మీద ఉండాలి, కానీ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, ఎవరు సెల్ ఫోన్ చూసుకుంటున్నారు, ఎవరు వాక్యం వింటున్నారు అని నువ్వేం చేస్తున్నావు అంటే సంఘ విశ్వాసాన్ని అబ్జర్వ్ చేస్తున్నావు. నువ్వు ఈ అబ్జర్వ్ చేసే క్రమంలో నువ్వు వాక్యం వినడం లేదు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు అనే దాని మీద నీ దృష్టి ఉంది, కానీ అసలు పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు, బైబిల్లో ఆ వాక్యం ఎక్కడ ఉంది, ఈ వాక్యం మనం వెతుకుదామా అనే కాన్సన్ట్రేషన్ నీలో తప్పిపోవటం వలన నీ వాక్యం మీద ఉండవలసిన నీ ఏకాగ్రత సంఘ విశ్వాసం మీదకి మళ్ళింది. అందుకే నీ వాక్యం నీ బ్రెయిన్లోకి ఎక్కడం లేదు. అందుకే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మానేస్తానని చెప్తున్నావు. అప్పుడు చెప్పాడు పాస్టర్ గారు, నీ దృష్టి నీ మనసు దేవుని మీద ఉండాలి, పాస్టర్ గారు చెప్పే వాక్యం మీద ఉండాలి.